చూడలేని పరిస్థితిలో నా కొడుకును చంపి ఉండవచ్చు, నా కొడుకుని ఎక్కడన్నా కాల్చేవన్నా కాలవచ్చు, కనీసం బూడిదన్న పంపండి అని చెప్పి ఆ తల్లి మీడియాలో కోరుతున్నదే ఎవరికైనా అది కూడా ఒక వర్ణనాతీతమే. సాయికృష్ణ కొన్ని కేసుల్లో ఇరకడం తల్లికి బాధే. సాయికృష్ణ లాకప్ డెత్ గురై కనీసం డెడ్ బాడీ కూడా తల్లి చూడకపోవడం కూడా, కనీసం మీడియా ద్వారా నా కొడుకును ఏదన్నా చేస్తే డెడ్ బాడీ అని అప్పచెప్పండి, ఒకవేళ కాల్ చేస్తే బూడిదని అప్పచెప్పండి అనే మాట అంటున్నదంటే నిజంగా ఏ తల్లికి ఇట్లాంటి బాధ రావద్దు, ఏ తల్లి ఇట్లాంటి క్షోభకు గురి కావద్దు. ముందుగా నేను ఆ భావనతో ఉన్నా. అయితే ఖచ్చితంగా ఇందులో దోషి ఖచ్చితంగా సిఐ నాగరాజు. నాగరాజులో రౌడీలను అరికట్టమనే పేరుతో ఆ స్టేషన్ పరిధిలో ఆయనే పెద్ద రౌడీయిజం చేశాడు. కొంతమందికి సమాజంలో చూస్తే ఆయన రౌడీలకు సింహస్వప్నం అని అనిపించుకునేంత ప్రచారం పొందాడు. కానీ స్టేషన్ పరిధిలోకి వచ్చిన కేసులను తన ప్రయోజనాల కోసం ఎఫ్ఐఆర్లు కట్టకుండా, కేసులు పెట్టకుండా చాలా కేసులు రౌడీల్లాగానే బెదిరింపులు చేసి వాళ్ళ పట్ల రౌడీజాన్ని ప్రదర్శించి అక్రమాస్తులు సంపాదించుకున్న పరిస్థితి కూడా ప్రచారంలో ఉన్నది. అట్లాంటి పరిస్థితిలో రౌడీజాన్ని అరికట్టాల్సిందే. రౌడీజం నిజంగానే ప్రమాదం, కానీ ఏది జరిగినా అది చట్టపరిధిలో జరగాలి. శిక్షలు అనేది న్యాయ వ్యవస్థ చేయాలి. దురదృష్టవశాత్తు మన కేసుల విచారణ జాప్యం జరగడం, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు పట్టడం కూడా కేసుల విచారణ జరుగుతుంది. ఏదన్నా సంఘటనలో క్రిమినల్ కేసులు ఉంటే వేగవంతంగా విచారణ చేసి శిక్షలు పడితే ఆ శిక్షలు వేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థది. చట్టపరంగానే శిక్ష జరగాలి. కానీ పోలీసులే మేమే శిక్షలు వేస్తామంటే అది చట్ట విరుద్ధం.